న్యూస్ రిపోర్టర్ల అవతారంలో మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. ఇప్పుడు ఒక జరగని విషయాన్ని ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు రేటింగ్ కోసం క్రియేట్ చేస్తే ఎలా ఉంటది? అలా చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరగడం వల్ల చాలా పక్కన ఉన్న యాంకర్ చాలా ఇబ్బందులు పడతాడు. నేను యాంకర్, మేము క్రియేట్ చేశాం. వెల్కమ్ టు ఎల్లమ్మ ఛానల్. ఇప్పుడే పటాస్ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే మల్లమ్మ ఇంట్లో శవం లేచింది. ఆ శవం ఎవరు కాదు, డర్టీ బ్యూటీ పుల్లమ్మ. ఇప్పుడు మనం ఇంటి దగ్గరే ఉన్నాం, ప్రత్యేక సాక్షిని అడుగుదాం. చెప్పండి కొండల గారు, మీ పేరు? నా పేరు కొండలండి. అబ్బా, ఇంతమందికి ఏం జరిగింది సార్? అదే అండి, మీ వాళ్ళు 500 నుంచి డైలాగ్ చెప్పన్నారు. అది కాదు సార్, మీకు ఇంత పేపర్ మీద డైలాగ్ రాస్తారు. చెప్పు సార్. చెప్తా సార్. చెప్పుదా సార్. యాంకర్ అంటే లేడీ యాంకర్ వస్తాను, మీరు వచ్చారేంటి సార్? అరే ఓ కుందేలు చెవులోడా, ఆ డైలాగ్ పేపర్లు ఉందారా? సార్ ఒక్కసారి పేపర్ చూసుకుంటా. చూసుకో, సుధాకర్ కంటే దారుణంగా ఉన్నావు సార్. ఇందులో డైలాగ్ కనిపించట్లేదు సార్. ఒరే కాకిరట్ల పురుగులు తినే ఎదవా, పేపర్ తిరిగేసింది, తిప్పు. చదువు సార్. ఇలా ఎక్కడికి వచ్చాయి సార్ డైలాగ్స్? ఇందాక అలా కాకి రట్టేసింది కదా, గ్యాప్ లో వచ్చినాయిరా. సార్ చెప్తా సార్, పక్కా సార్. చెప్తావా? చెప్తా సార్. ఓకే, చెప్పేసి. సార్ నేను ఫోన్ మాట్లాడుతుంటే సడన్ గా భయంకరమైన శబ్దం వచ్చింది. అక్కడ ఏముందా అని తెలియచేసా సార్. అక్కడ ఒక శవం ఉంది సార్. శవం ఉందా? మరి ఎవరిది తెలిసిందా? తెలిసింది సార్. ఎవరిది? ఎవరో మనిషి అనుకుంటా సార్. ఎంత తీసుకున్నారో మా వాళ్ళ దగ్గర యాక్టింగ్ చేస్తానే? 500 ఇస్తారా? ఇంకెక్కడున్నాయి సార్? మీరు వచ్చే గ్యాప్ లో కోటికెళ్ళి కోట వచ్చి అప్పుడే. ఇది జరగని విషయం. ఒకవేళ నిజంగా జరిగితే దాన్ని రేటింగ్ కోసం ఎలా వాడుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మన సుధాకర్ అన్న ఒక మర్డర్ చేశాడు. ఎన్నో చేశాడు, ఒక్కడు కాదు. చేశానని కూడా ఒప్పుకున్నాడు. దాన్ని రేటింగ్ కోసం ఎలా వాడుకుంటారు? సుధాకర్ అన్న న్యూస్ రిపోర్టర్. జోకులు చెప్పకుండా మర్డర్ చేస్తూ. న్యూస్ ఛానల్? ఎస్ సార్. సార్ ఇక్కడ నేను మర్డర్ చేస్తా సార్. క్లాస్, గుడ్ జోక్. ఏంటి సార్ ఇలాంటి జోకులు మీరు పటాసలేరు సార్? మర్డర్ చేస్తా సార్. కావాలని చూడండి, రక్తం, రక్తం. ఎల్లమ్మ ఇంటున్నావా? ఇగో నిజంగా సుధాకర్ మర్డర్ చేశాడు. ఒక్క నిమిషం ఇట్లాంటి సార్. త్రినాథ్ కెమెరా జూమ్ కొట్టు. సార్ మీరు మర్డర్ ఎందుకు చేశారు సార్? ఎందుకు చేశానంటే, ఒక్క నిమిషం సార్. హలో పుల్లమ్మ, ఓకే ఒక్క నిమిషం. ఏంది సుధాకర్ గారు కనిపిస్తలేరా? నేను చూసుకుంటాను. చూస్తున్నారు ఆడియన్స్, మేకప్ వేసిన తర్వాత కూడా సుధాకర్ గారు మీకు కనిపించకపోతే ఎస్ అని, లేకపోతే కనిపిస్తే ఎన్ అని టైప్ చేసి మీరు కూడా మేకప్ వేసుకొని న్యూస్ చూడరే. మర్డర్ నేను చేశాను అంటే మధ్యలో మేకప్ పోలేదు. అసలు నేను ఎవరిని చంపాడు తెలుసా? చెప్పండి సుధాకర్ గారు, మీరు మర్డర్ ఎందుకు చేశారు? చేశానండి. అరే సడన్ గా అక్కడికి వెళ్ళా సార్. సడన్ గా ఇప్పుడు ఒక పాయింట్ పోల్ పెడుతున్నాము. సుధాకర్ గారు మర్డర్ చేశారని మీకు కనిపిస్తే ఎస్ అని, లేకపోతే ఎన్ అని టైప్ చేసి మీ లవర్లకు మెసేజ్ చేయండి. నేనేం మర్డర్ చేశానంటే మళ్ళీ మెసేజ్ లేదురా మధ్యలో. అదే సార్, గీసుకున్న తర్వాత గడ్డం వస్తుంది కానీ వదిలేస్తామా? మళ్ళీ గీసుకోమా? ఇది అంతే. ఎలా నాన్సింగ్ లో మాట్లాడుతున్నావేంట్రా బాబు? అబ్బే నీ మైక్ లో మాట్లాడుతున్నానే. నీ ఏదో కుళ్ళిపోయిన కర్బూజకాయ మొగం నువ్వు. చూశారుగా ఫ్రెండ్స్, నన్ను కుళ్ళిపోయిన కర్బూజకాయ మొగం తిట్టాడు. నా మొగం నిజంగా కర్బూజకాయలో ఉంటే ఎస్ అని, పుచ్చకాయలో ఉంటే ఎన్ అని టైప్ చేసి నిమ్మకాయ జ్యూస్ తాగండి. మర్డర్ ఎవరు చేసినట్లేదు సార్. చెప్పండి సార్, ఎవరు చేశారు చెప్పండి సార్. ఆ ఎక్స్ప్రెస్ అన్ని మర్డర్ చేయడానికి రెడీ. నా ఒక్కటి బాధ కాదు సార్, ఈ పటాస్ లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ అందరి బాధ ఇదే సార్. చెప్పండి ఏంటో బాధ సార్? ఆ ఎక్స్ప్రెస్ అడిగా రావడం వల్ల ఆ లక్కీ బాయ్స్, ఖుషి బాయ్స్, నా పిల్ల కూడా బాయ్స్ అని అందరూ వచ్చారు సార్. వాళ్ళు రావడం వల్ల మాకు ఎపిసోడ్లు అన్ని తగ్గిపోయాయి. అందుకే హరిగాన్ చంపుదామని డిసైడ్ స్టూడియోకి వెళ్ళాం. అక్కడ స్టేజ్ పైన గుంపులుగా ఉన్నారు. అక్కడ కత్తి పట్టుకొని హరిగాన్ చంపడానికి వెళ్ళా. సడన్ గా అక్కడ ఎవరిలో ఫోర్స్ చేశా. అంటే ఎవరిని పడతారు మీకు తెలియదా? తెలియదు సార్. మరి అదేంటి సార్ ఇంతసేపు ఎవరిని చంపానన్నారు? అదేంటేంట్రా, నేను ఇందాక బతుకున్నా. నేను ఎవరిని చంపాను తెలుసా అని అంటూనే ఉన్నా. నువ్వే రేటింగ్ కోసం అంటున్నావు. ఇప్పుడు ఎట్లా సార్? ఒక్క నిమిషం యాదమ్మా. హలో సుధాకర్ గారిని ఇప్పుడు బాల్య విషయాలు అడగనా? ఒక్క నిమిషం. సుధాకర్ గారు మీ చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవారు సార్? సుధాకర్ గారికి మేకప్ వేసినట్టు అనిపిస్తే ఎస్ అని, మేకప్ వేయకుండా ఇలాగే ఉంటాడు అనిపిస్తే ఎన్ అని టైప్ చేసి మీరు కూడా మేకప్ వేసుకోవడం మర్చిపోకండి సార్. ఏమో కత్తి. అయ్యో యాదమ్మా ఇంతసేపు సుధాకర్ ఎవరో చంపలేదు, చీకట్లో కనబడక తానే పొడుచుకున్నాడు. చూస్తున్నారు ఆడియన్స్, సుధాకర్ ఖచ్చితంగా తానే పోడ్చుకున్నాడంటే ఎస్ అని, లేకపోతే కామెడీ భరించలేక రవణ శ్రీముఖ చంపారనిపిస్తే ఎన్ అని టైప్ చేసి పటాషోకి పోయి చూడండి.